ఇప్పటికీ ఈ దేశాన్ని ముక్కలు చేద్దామనేవాళ్ళు, దేశాన్ని రకరకాలుగా ఇబ్బంది పెడదామనేవాళ్ళు, రకరకాల నెరేటివ్స్ నిర్మాణం చేసి దుష్ట ప్రచారం చేస్తూ ప్రజల్లో భ్రమలు కల్పిస్తూ దారి తప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్న నేటి సమయంలో మనందరం కూడా ఈ భరతమాత బిడ్డలుగా ఈ రక్షాబంధన్ జరుగుతున్న వాళ్ళని కూడా మనము కలిసి ఇలా జరుగుతుంది అలా జరుగుతుందో ఊరికే మాటలు చెప్పడం కాకుండా ఎక్కడెక్కడికి అన్యాయం జరుగుతుందో, అధర్మం జరుగుతుందో, మోసం జరుగుతుందో దాన్ని మనము ఫిజికల్గా ముందుకెళ్ళి ఎదుర్కొనే రోజులు వచ్చాయి. మనకు తెలుసు బంగ్లాదేశ్లో ఎంత ఘోరం జరుగుతుంది, 1947లో పాకిస్తాన్లో ఎంత ఘోరం జరిగింది, కశ్మీర్లో ఎంత ఘోరం జరిగింది, అలాగే కేరళ అన్నటి చోట్ల ఇలా జరుగుతుంది. మనకి తల్లులని మనకు చెల్లెలని ఎలా పశువులని హీనంగా చేస్తూ ఈ దేశంలో ఎక్కడైతే రాముడు పుట్టిన దేశము, కృష్ణుడు పుట్టిన దేశము, శివాజీ, రాణా ప్రతాప్, ఆజాద్, చంద్రశేఖర్, భగత్ సింగ్, తాంచా తోపే, నానాచా, పిచ్వా, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి వాళ్ళు పుట్టిన ఈ గడ్డలో ఇవాళ దేశద్రోహులు, ధర్మద్రోహులు, సమాజ కంటకులు స్త్రీలని తల్లులుగా చూసే ఈ దేశంలో విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి దీంట్లో అది బంగ్లాదేశ్ అయినా, పాకిస్తాన్ అయినా, ఆఫ్ఘనిస్తాన్ అయినా ఒకనప్పుడు ఇవన్నీ మనకి అఖండ భారత్లో ఒక భాగమే. మళ్ళీ ఒక్కసారి ఈ యొక్క అఖండ భారత్ని మన ఈ కళ్ళతో మనం చూడాలి, ఈ శరీరంతో, ఈ ఒంటితో ఈ భవ్య భారతాన్ని చూడాలి. దానికి తగినటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటిని దూరం చేయడం కొరకు మా అందరి కర్తవ్యంగా మనం భావిస్తూ ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుతూ ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.